హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 22nd వీడియో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ వెరిగ్నాన్స్ థియరమ్. సో ఈ వీడియోలో మనము ఈ కాన్సెప్ట్కి సంబంధించిన ఒక బేసిక్ ప్రాబ్లమ్ని చూద్దాం, ఓకేనా? సో ఇప్పుడు మనము ప్రాబ్లం చూద్దాం. సో మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చిండు, ఒక బీమ్ ఇచ్చిండు. బీమ్ మీద 4 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, F1, F2, F3, F4. సో ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటుందంటే వీటి వల్ల ప్రొడ్యూస్ అయ్యే రిజల్టెంట్, అంటే ఈ 4 ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే రిజల్టెంట్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో అది కనుక్కోమంటుండు. ఇంకొకటి ఏమంటుండంటే ఆ రిజల్టెంట్ ఫోర్సు ఈ బీమ్ మీద ఏ పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది, ఇక్కడనా అది కూడా కనుక్కోమన్నాడు. సో క్వశ్చన్ మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో మనము వెరిగ్నాన్స్ థియరమ్ యూజ్ చేసి ఈ రిజల్టెంట్ ఇంకా ఎక్కడ ఏ పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుందో కనుక్కుంటాం. సో అకార్డింగ్ టు వెరిగ్నాన్స్ థియరమ్ స్టేట్మెంట్ ఏంది, R ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు F1d1 ప్లస్ F2d2 ప్లస్ F3d3. దాని అర్థం ఏంటంటే ఈ ఫోర్సెస్, అంటే ఈ ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ అన్నిటిని మనం యాడ్ చేస్తే అది దేనికి ఈక్వల్ ఉంటుంది, రిజల్టెంట్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ ఆఫ్ ఫోర్స్కి ఈక్వల్ ఉంటుంది. నేను F1కి మూమెంట్ కనుక్కుంటా, F2కి మూమెంట్ కనుక్కుంటా, F3కి మూమెంట్ కనుక్కుంటా, F4కి మూమెంట్ కనుక్కుంటా అబౌట్ 1 పాయింట్, సపోజ్ ఏ పాయింట్ అనుకుందాం. ఇప్పుడు ఆ 4 మూమెంట్స్ని యాడ్ చేస్తా. తర్వాత ఏం చేస్తా అంటే రిజల్టెంట్ యొక్క మూమెంట్ కూడా కనుక్కుంటా అబౌట్ దిస్ పాయింట్. సో ఈ 4 యాడ్ చేసిన వాల్యూ ప్లస్ మనకు రిజల్టెంట్ తోటి వచ్చే మూమెంట్ రెండు సేమ్ ఉంటాయని వెరిగ్నాన్స్ థియరమ్లో చెప్తుండు. సో ఓకే, R ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు F1d1 ప్లస్ F2d2 ప్లస్ F3d3. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సైన్ కన్వెన్షన్. సో ఇప్పుడు ఫోర్సెస్ మీదికి యాక్ట్ అవుతున్నాయంటే మనం రిఫరెన్స్ ఏం తీసుకోవాలి, కోఆర్డినేట్ యాక్సిస్ రిఫరెన్స్గా తీసుకోవాలి. సో ఇక్కడ కోఆర్డినేట్ యాక్సిస్ని రిఫరెన్స్గా తీసుకున్నా, ఫోర్సెస్ మీదికి యాక్ట్ అయితే పాజిటివ్ వై యాక్సిస్ కదా, అందుకే పాజిటివ్ ఉంటాయి ఫోర్స్ వాల్యూస్ అన్నీ. ఒకవేళ ఫోర్సెస్ అనేవి కిందికి యాక్ట్ అవుతున్నాయి అనుకో, అది నెగిటివ్ వై యాక్సిస్ కాబట్టి ఫోర్స్ వాల్యూస్ అనేవి నెగిటివ్ ఉంటాయి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి, రిజల్టెంట్ ఇంకా డిస్టెన్స్ కనుక్కోవాలి, ఎక్కడి నుంచి యాక్ట్ అవుతుందో రిజల్టెంట్. ఇప్పుడు రిజల్టెంట్ కనుక్కుందాం. రిజల్టెంట్ ఎట్లా కనుక్కుంటాము, ఈ ఫోర్సెస్ అన్నిటిని ఆల్జిబ్రిక్ సమ్ చేసినాం అనుకో మనకు రిజల్టెంట్ వస్తుంది. సో ఆల్జిబ్రిక్ సమ్ అంటే ఏంది, ఇది వెరీ ఇంపార్టెంట్. ఆల్జిబ్రిక్ సమ్ అంటే ఈ ఫోర్సెస్ యొక్క డైరెక్షన్స్ని కన్సిడర్ చేసి మనము యాడ్ చేయాలి. సపోజ్ ఈ ఫోర్స్ ఉంది, ఇప్పుడు 100 అనే ఫోర్సు మీదికి యాక్ట్ అవుతుంది కాబట్టి మీది కంటే ఎలాంగ్ పాజిటివ్ వై డైరెక్షన్ కాబట్టి దాని సైన్ వచ్చేసి +100. తర్వాత F2 ఉంది, F2 ఎట్లా యాక్ట్ అవుతుంది, కిందికి యాక్ట్ అవుతుంది, అంటే ఇట్ ఈస్ యాక్టింగ్ ఎలాంగ్ నెగిటివ్ వై డైరెక్షన్ అంటే -150. సేమ్ విత్ 25, అది కూడా కిందికి యాక్ట్ అవుతుంది కాబట్టి -25 ప్లస్ ఇక్కడ మీదికి యాక్ట్ అవుతుంది కాబట్టి +200. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొస్తుంది, 100 + 200 300, -150 -25 175. R ఈజ్ ఈక్వల్స్ టు 300 - 175 ఈజ్ ఈక్వల్స్ టు 125. సో నేను ఇప్పుడు ఏం చేసిన అంటే రిజల్టెంట్ ఫోర్స్ కనుక్కున్నా. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ద డిస్టెన్స్ ఎట్ విచ్ ద రిజల్టెంట్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ దిస్ బీమ్, అంటే ఏ పాయింట్ దగ్గర, ఏ డిస్టెన్స్ దగ్గర మనకి రిజల్టెంట్ అనేది యాక్ట్ అవుతుంది బీమ్ మీద. ఎక్స్క్యూజ్ మీ. సో వెరిగ్నాన్స్ థియరమ్ నుంచి నేను ఈ డిస్టెన్స్ అనేది కనుక్కుంటా. సో R ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు F1d1 ప్లస్ F2d2 ప్లస్ F3d3 ప్లస్ F4d4. సో ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చింది, నేను మూమెంట్ విత్ రెస్పెక్ట్ టు ఏ పాయింట్ కనుక్కుంటున్నా, విత్ రెస్పెక్ట్ టు ఏ పాయింట్ నేను మూమెంట్ కన్సిడర్ చేస్తున్నా. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే R ఇంటూ ఎక్స్ అంటే ఆర్ ప్లేస్లో ఎంత వచ్చింది మనకి 125 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఫోర్స్ ఎంత 100 ఇంటూ d1, 0 ఎందుకు తీసుకున్నా, మీకు ఆల్రెడీ మనం మూమెంట్ ఆఫ్ ఫోర్స్లో ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఏంటంటే D అంటే ఏంది, మూమెంట్ ఆర్మ్ అంటే ఏంది, ఫోర్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే లేదా లైన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉందో లైన్ ఆఫ్ యాక్షన్ నుంచి పాయింట్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లైన్ ఆఫ్ యాక్షన్ ఇంకా పాయింట్ అనేది కోయిన్సైడ్ అయింది, అంటే దాని అర్థం ఏంది, పాయింట్కి లైన్ ఆఫ్ యాక్షన్కి మధ్యలో డిస్టెన్స్ లేదు. సో డిస్టెన్స్ లేకపోతే దాని వాల్యూ ఎంత 0.
తర్వాత 150. సో ఫోర్స్ F2 వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ ఎంత 150 ఇంటూ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ యాక్షన్కి ఈ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ ఉందా లేదా, ఇదే ఆ పాయింట్కి మధ్యలో లైన్ ఆఫ్ యాక్షన్కి మధ్యలో ఈ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్, అది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అయి ఉండాలి. సో ఉంది ఎంత 0.9. సో 0.9 ఇక్కడ సింబల్ ఏం తీసుకున్నా ప్లస్ తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా, మనం మూమెంట్ ఆఫ్ ఫోర్స్లో ఆల్రెడీ డిస్కస్ చేసినాము. మూమెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే మనం మూమెంట్ వాల్యూ పాజిటివ్, మూమెంట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే మూమెంట్ వాల్యూ నెగిటివ్. సో పాజిటివ్ కాబట్టి 150 ఇంటూ 0.9. తర్వాత 25 కూడా ఈ డైరెక్షన్ 25 కూడా కిందికి యాక్ట్ అవుతుంది. సో మళ్ళా 25 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత 0.9 ప్లస్ 1.2, 0.9 ప్లస్ 1.2. ఇది కూడా క్లాక్ వైజ్, దీనివల్ల కూడా మూమెంట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ప్లస్. సో నెక్స్ట్ వచ్చేసి 200. ఇప్పుడు 200 వల్ల ఈ 200 ఫోర్స్ వల్ల మూమెంట్ ఎట్ సైడ్ జనరేట్ అయింది. నేను ఆల్రెడీ మీకు చెప్పిన మూమెంట్ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ ద పాయింట్. అంటే ఫోర్స్ ఇట్ ఉంది కాబట్టి టువర్డ్స్ ద పాయింట్ అంటే ఇట్ సైడ్, అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షనా కాదా చూడండి. క్లాక్ వైజ్ ఈ 3 క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్. సో యాంటీ క్లాక్ వైజ్ అంటే మూమెంట్ వాల్యూ ఏమైపోతుంది నెగిటివ్ అయిపోతుంది. సో -200 ఇంటూ 0.9 ప్లస్ 1.2, 0.9 ప్లస్ 1.2 ప్లస్ 0.75. అంటే ఈ లైన్ ఆఫ్ యాక్షన్ నుంచి ఇక్కడికి ఈ పాయింట్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇంత టోటల్ పర్పెండిక్యులర్ డిస్టెన్సే కదా. సో అదంతా మనకు సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది 125 ఇంటూ x ఈజ్ ఈక్వల్స్ టు -382.5. x ఈజ్ ఈక్వల్స్ టు 125 అటు పంపించిన. సో సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది 3.06 వచ్చింది. అంటే దాని అర్థం ఏంది, సో సమ్వేర్ ఇక్కడనో లేకపోతే ఇట్ సైడో రిజల్టెంట్ అనేది మనకి యాక్ట్ అవుతుంది. ఈ టోటల్ వాల్యూ ఎంత 1.2 ప్లస్ 0.9 ఎంత 2.1, 2.1 ప్లస్ 7.5 అంటే 2.85. కానీ మనకి ఏమొచ్చింది 3.06 వచ్చిందంటే అంటే ఈ బీమ్ని దాటి సమ్వేర్ ఎక్కడెక్కడనో యాక్ట్ అవుతుంది మనకి. సో క్లియర్గా అర్థమైందా ఎక్కడ యాక్ట్ అవుతుందో రిజల్టెంట్. R ఈజ్ ఈక్వల్స్ టు 125, x ఈజ్ ఈక్వల్స్ టు 3.06. సో క్లియర్గా అర్థమైందా. సో నా వీడియోస్ ఏమైనా మీకు యూస్ఫుల్ అయితే కొంచెమైనా తెలుసు కదా ఏం చేయాలో, రైట్.